గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇటువంటి దీక్షలు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి టీఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాం. 14 తారీఖు నాడు తప్పకుండా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభజనను వ్యతిరేకించిన పార్టీగా 10 సంవత్సరాలుగా తెలంగాణకి ఏం న్యాయం చేయనటువంటి పరిస్థితి. మా దగ్గర టీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు పోటీలో ఉండేది పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముని పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, 2 శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు భూమికి రాసి రైతుల గురించి మాట్లాడు. మీరు రైతులకు ఏం చేసిరు? మేము ఆనాడు 22 పంటలకు మద్దతు ధర ఇస్తే ఒక్క పంటనన్నా 23వ పంటగా మేము మద్దతు ధర ఇచ్చినాము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా. రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలానా మెకనైజేషన్ పేరు మీద కేంద్రం నుంచి గిన్ని నిధులు ఇచ్చినాము, గిన్ని పనిముట్లు ఇచ్చినాము, గింత సబ్సిడీ ఇచ్చినాము, కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్కు సంబంధించి ఈ విధమైన నిధులు కేటాయించడం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఊర్లలో పోతే ఉపాధి హామీ మేం చేసింది చెప్పుకుంటూ, అక్షింతలు, బాత్రూములు. ఏందే పార్లమెంట్ మెంబరు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టకపోతే వాళ్ళు ఎడకెక్కాలన్నారు. సరే ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి వచ్చేటప్పటికీ ఆ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు పార్టీ కొద్దిగా గొప్ప